సంబంధించా అందరికీ జై భీమ్, జై పూలే, జై బీసీ. నా పేరు ఎర్రవీరన్న. మా గ్రామం వచ్చేసి వెలిశాల గ్రామం, తిరుమలగిరి మండలం, తుంగతుర్తి నియోజకవర్గం, సూర్యాపేట జిల్లా, పాత నల్గొండ జిల్లా. నేను నాకు ఉద్యమాలు పచ్చమైన కాంచి అన్న ఆధ్వర్యంలో సూచనల మేరకు రకరకాల ఉద్యమాలలో ఉన్నా కానీ ఆ ఐడియాలజీ ప్రకారమే నడుచుకుంటూ ఇంతవరకు వచ్చిన. ఇప్పటి వరకైతే ఈరోజు సావిత్రిబాయి పూలే వర్ధంతి జయంతి సందర్భంగా మనం ఏదైతే అనుకుంటున్నామో అన్న మాకు చెప్పిన మాట మళ్ళీ మేము ముందు వస్తూ ఉన్నాము. మా రోజు మీరన్న వర్షం అప్డేట్ ఏంటి అంటే సామాజికంగా ఆ రోజు నాటి పరిస్థితులలో కుల వివక్షత లేదా కుల అసమానతలు పోవడానికి వర్ణానికి సంబంధించి వీళ్ళంతా కలిసి ఏకమయ్యేది ఎక్కడ అంటే శ్రామికులు. కులాన్ని మర్చిపోయి జీవనవృత్తి కోసం జీవనాన్ని కోసం కొనసాగించడానికి అందరూ కలిసి వచ్చిన ఒకే ఒక వేదిక ఏంది అని అంటే పని. వృత్తి సంఘాలు, రైతు కూలి సంఘాలు, శ్రామిక సంఘాలను ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడైతే డోలు దెబ్బ లేకపోతే మోగు దెబ్బ ఆ సందర్భాన్ని గుర్తు చేసుకొని ఈరోజు కూడా మిగతా సంఘాలన్నీ కూడా కాలక్రమేణా ఏమైనాయంటే కుల ఏజెంట్గా మారిపోయినాయి, ఓటు ఏజెంట్గా మారిపోయినాయి. కానీ ఆ ఓటు ఏజెంటు ఆ చైతన్యాన్ని మళ్ళీ పార్టీ వైపు లాగాలనే ఒక ప్రయత్నాన్ని ఈ యొక్క పార్టీ ఆవిర్భాన్ని అర్థం చేసుకొని మరీ మనం ఎక్కడైతే ఏ పార్టీలలో అయితే ఎక్కడ ఉన్నామో ఎక్కడెక్కడైతే జీవనాభివృద్ధి కోసం మన వృత్తిని మన జీవనాన్ని మొత్తం సామాజికంగా ఉండబడిన ఈ యొక్క మనువాది లేదా ఇక్కడ ఉన్న అసమానతలను మనం ఏకం చేసేది ఎక్కడ అని అంటే ఈ ఒక్క కుల వృత్తి దగ్గరనే. కాబట్టి అన్నింటినీ మర్చిపోయే జీవన విధానంలో మనం ఖచ్చితంగా ఈ యొక్క రాజకీయ సమైక్యతను కనుక తీసుకురాగలిగితే మీరు అన్నట్టుగా పెద్దలు కనుక అన్నట్లుగా వాళ్ళు ఎవరెక్కడ ఉన్నారనే సంబంధం లేదు, రాజ్యాధికారం అనే కాంక్ష కనుక ఖచ్చితంగా ఉంటే పార్టీ ఈజీగా డెవలప్ అవుతాం. ఎక్కడైతే మీరు ఇదివరకు ఏ వేదికలైతే పరిచయం చేసిరో ఏ వేదికలైతే పనిచేసిరో అక్కడి నుంచి ఉన్న మన సంబంధాలు అన్నీ కూడా అక్కడ ఒకటే వేదిక లేదు. కానీ ఇది ప్రత్యక్షంగా పరోక్షంగానైనా సరే కానీ ఐడెంటిటీ పరంగా వచ్చి మనం చేసే విషయం ఏంటంటే మేము మాది ఎంతో మా వాట ఎంత. నిన్నగాక మొన్న తీర్మానం మల్లన్న కూడా ఒక మాట చెప్పిండు. తెలంగాణ రాష్ట్రంలో సకల జిల్లా సర్వే చేసిన కేసీఆర్ హయాంలో చేసిన అత్యధికంగా జనాభా ఉన్నది ఏంటి అని అంటే మాదిగా కమ్యూనిటీ 43 లక్షల నుంచి 53 లక్షలు ఉన్నాయి. సుమారుగా 50 లక్షలు ఉన్నాయి అని అంటే ఇక్కడ ఉండాల్సిన విషయం ఏంటంటే మీరు కుల పార్టీలుగా కుల సంఘాలుగా ఉన్న మీరంతా కూడా మీ ప్రాంతాలలో ఉండబడిన అసమానత లేదా అణచివేత పైన పార్టీల పరంగా కలిసి పోరాటం చేసి మనం ఒక మార్పు సిద్ధమైన వాటి సందర్భంగా ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.